ఈ మధ్య విన్నాను ఇంకొక తెలుగు అఘోర ఏదో అతను ప్రచారంలోకి వచ్చాడు. పేరు అతని పేరు ఏదో ఉందండి. అతను కూడా ఏం చెప్తున్నాడంటే అతను మనుషులు బతికించవచ్చు అని ఆయన ప్రచారం చేస్తున్నాడు. నో 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 నా అంచనా ప్రకారం సమ్ బాలకృష్ణ రైట్ ఎగ్జాక్ట్లీ బాలకృష్ణ. యాక్చువల్ చెప్పాలంటే అతను ఆ ఘోరి కాదు, నెంబర్ 1. నెంబర్ 2, శ్రాద్ధ కర్మలు నిర్వహించేటువంటి ఒక పంతులు మాత్రమే. ఓకే. అఘోరాలు గురించి నాకు తెలుసు అని చెప్పడం అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా అబద్ధం. కేవలం ఆ కాశీలో తద్దినం భోజనాలు పెట్టుకుంటూ సత్రం నడుపుకుంటూ జీవించేటువంటి వాడు ఆయన. ఆయన వేసుకున్నాడు అన్ని రుద్రాక్షలు వేసుకున్నాడు. అసలు అఘోరాలు రుద్రాక్షలు వేసుకుంటారో లేదు తెలుసా వాడికి? అఘోరాలు వాడేది ఏ ఒక్కటైనా గోల్డ్ అన్నది కానీ ఇంకేవి కానీ ఒంటి మీకు కనబడదు. ఏది కనబడినా అన్ని ఎముకలే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా బోన్తో తయారు చేసిందే. ఓకే. ఇవన్నీ కూడా బోన్సే. మనిషివి ఉంటాయి, జంతువులది ఉంటాయి. ఓకే. ఏదైనా సరే మేము ఎముకలకు ఇచ్చేటువంటి వాల్యూ ఆర్నమెంట్స్కి ఇయ్యము. ఏంటి ఎముకలకు ఆ స్పెషాలిటీ? నేను చాలా సినిమాలు అంటే నాకున్న మనకి ఇప్పుడున్న వాళ్ళకి ఉన్న సినిమా నాలెడ్జ్, మేమేం పురాణాలు చదివింది లేదు, తత్వాలు చూసింది లేదు. సింపుల్ చెప్పనండి, ఒక లక్ష్మీదేవిలాగా 7 వారాల నగలతోటి ఉన్న ఆ మనిషి ఒకనాటికి చనిపోక తప్పదు. ఆ చనిపోయిన మా వ్యక్తికి మిగిలింది ఏంటి? ఎముకలే కదా. అంతకు మించింది ఏముంది? ఆ ఎముకలే మిగిలేది చివరికి అన్నది అర్థం చెప్పేదే ఈ ఎముకలు మాకు. అది ఆ యొక్క సత్యాన్ని మర్చిపోకుండా ఉండడం కోసమే ఎముకలతో చేసినవే మేము వాడతాము ఆర్నమెంట్స్. అంటే నాగుపాము మీద అది మనీ, ఇవన్నీ కూడా నైజీరియన్ బిజినెస్లు అండి. ఓకే ఓకే. ఇవన్నీ కూడా నైజీరియన్ బిజినెస్. దీని గురించి చెప్పాలంటే ఈ నాగమణి అంటారు. అవును, నాగమణి ఏంటి. దాని తర్వాత ఈ ఆర్పి అంటారు. ఆర్పి అంటే రైస్ పుల్లింగ్ ఏదో అంటారు. దాని తర్వాత సమ్ ఆయిల్ పుల్లింగ్ ఏదో స్టోను, బక్షి స్టోనా ఏదో అంటారు, నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. అది ఒక స్టోన్ను చేతిలో పెట్టుకుంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు రివాల్వర్తో కాల్చినా కూడా ఏం కాదు అని చెప్పి ఒక ప్రచారం అన్నమాట. ఇలాంటివి అనేకమైనటువంటి నైజీరియన్ బిజినెస్లో ప్రచారంలోకి చేసి కొన్ని కోట్లకు అధిపతుల్ని భిక్షాధికులుగా మారుస్తున్నారు ఇవాళ రోజున. దీనికి కారణం ఏంటంటే ఆ యొక్క దొంగ పని చేసేవాడిదే తప్పని నేను అన్నాను. అత్యాశకు గురైనటువంటి వ్యక్తి చేసేది కూడా తప్పే. నేను ఇందాక చెప్పినట్టు ఆలోచనతోటి పరిశ్రమించి జీవిస్తే ఎందుకు కోటీశ్వరుడు కాలేరు? అది వదిలిపెట్టి ఇక్కడ ఏదో రైస్ పుల్లింగ్ అంటే ఒక చెంబు ఉందంటే ఆ చెంబుని కనుక నేను తీసుకుపోయి ఎక్కడో అమ్ముకుంటే నాకు కొన్ని కోట్లు వస్తాయంట. ఈ కోట్లకి నేను కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు నేను ఖర్చు పెట్టాలంట. దీనిలో ఏమిటంటే ఒక 500% లాభం వస్తుందంట, లేదా 1000% లాభం వస్తుందంట. ఇవన్నీ కూడా మనిషిలో ఉండేటువంటి దురాశకు చిహ్నాలే కదా. వీటి మూలంగా ఎవడో వస్తాడు, మోసం చేస్తాడు. ఆ మోసం చేసేవాడిని పట్టుకుని వేళ్ళాడి మంచి చెప్పేవాడిని అర్థం చేసుకోకపోతే హూ ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఫేట్? ఈ మధ్యకాలం నాగబంధం అనేది ఒకటి బాగా ప్రాచుర్యం ఉందండి. అవన్నీ ఉన్నాయి. ఉందా అండి? ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే మన కేరళలో రైట్ అనంతపద్మనాభ స్వామి గుడి ఉంది కదా, ఆ గుడిలో 6వ గది అనేది ఒకటి ఉంది. ఈ 6వ గదికి నాగబంధం ఉంది. ఆ నాగబంధం అనేది ఉన్న కారణంగానే ఇవాళకి దాన్ని తెరవలేకపోయారు. దాన్ని తెరవాలంటే దాని తగిన శక్తివంతుడు ఉండాలి. ఓహో. అంటే ఇప్పుడు కోర్టు తలుచుకుంటే ఎంతసేపు అండి ఓపెన్ చేస్తారు కదా? ఏమీ కాదండి, మిగతా 5 గదులు ఓపెన్ చేస్తారు. చాలా పేరు చెప్తాను ఉదాహరణకి. ప్లీజ్. ఇది ఎలా ఉంటుందనే దాని గురించి. ఇప్పుడు ఈ గుప్త నిధులు అనేవి ఉన్నాయి కదా, ఈ గుప్త నిధులు అనే దాన్ని ఒక సబ్జెక్ట్గా చెప్తున్నాను నేను. ఆ సబ్జెక్ట్లోనే మీ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. అదేంటంటే ఈ రోజుల్లో మనుషులకు భక్తి లేదండి, చాలా క్లియర్. ఉన్నదంతా భుక్తే. ఈ రోజుల్లో మనుషులకు బ్యాంకులు ఉన్నాయి, ఆ రోజుల్లో మనుషులకు బ్యాంకులు లేవు. ఎవరైనా శత్రురాజులు దండయాత్ర చేసినా ఆ దండయాత్ర నుంచి బలాన్ని వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళు సంపాదించింది ముంతడే కావచ్చు, గుండెగానే కావచ్చు, ఎంతైనా సరే అది భూమిలో పాతి పెట్టి వెళ్ళేవాళ్ళు. అలాంటి గుప్త నిధులు ఈ రోజున గల్లీ గల్లీకి ఎక్కడైనా ఉన్నాయి. అది పల్లెటూరు కావచ్చు, సిటీలు కావచ్చు, ఇలాగ ఎక్కడైనా ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ రోజుల్లో ఎలా దాచిపెట్టేవాళ్ళు అంటే వేద బ్రాహ్మణుడి దగ్గర నుంచి
పంచముడి వరకు ఎవరైనా కావచ్చు, వాళ్ళ శక్తి అనుసారం సాధనలు చేసేవాళ్ళు, దైవాన్ని ఆరాధించేవాళ్ళు, కొంత శక్తి కూడగట్టుకునేవాళ్ళు, ఆ శక్తితోటి అనేక బంధనాలు వేసేవాళ్ళు. ఉదాహరణకి జలబంధనం అంటారు. జలబంధనము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జలబంధనం ఉందనుకోండి, 2 అడుగులు తవ్వితే చాలు, జస్ట్ ఇట్ విల్ గెట్ ఫౌంటైన్, చిమ్ముతుంది. దానికి పక్కనే 1000 అడుగుల బోరు వేయండి, ఒక్క చుక్క నీళ్ళు పడదు. దీన్ని జలబంధనం అంటారు. ఇది జలబంధనాన్ని ఎంత డిస్టర్బ్ చేస్తే అంత ఉవ్వెత్తున నీళ్ళు వస్తుంటాయి, అదొకటి. దాని తర్వాత క్రిమి బంధనం, నల్లటి జిల్లలు అంటారు కదా, భూమిలోంచి వస్తుంటాయి, అవి తవ్విన కొద్దీ అవే వస్తుంటాయి. కీటక బంధనం, అది కూడా అలాంటివే. దాని తర్వాత వృశ్చిక బంధనం అంటే తేళ్ళు, దాని తర్వాత సర్ప బంధనం, దాని తర్వాత భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస బంధనాలు, ఇలాంటివన్నీ అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలిసినవాడు చేయగలిగిన వాడు మాత్రమే ఇది చేయగలుగుతాడు. అంతకు మించి అంటే ఇది చేయాలంటే ఒక ప్రాసెస్, ఒక పద్ధతి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మర్చిపోయి గడ్డపారలు పలుగులు వేసుకొని పోతే ఏమండి వచ్చేది? ఇప్పుడు మీరు అన్నారు గవర్నమెంటే యాక్సెప్ట్ చేస్తే, గవర్నమెంటే ఒప్పుకుంటే గ్రానైట్స్ పెట్టి కాల్చి పారేయచ్చు కదా. కాల్చి పారేస్తే ఏమవుతుంది? లోపల ఉండేది పాములే అని అంటే అక్కడున్న ఏ ఒక్కడు కూడా మిగలడు. మెషిన్ గన్లు పెట్టుకోండి, ఇంకా ఏమైనా పెట్టుకోండి, ఉన్నవాడు ఒక్కడు మిగలడు, ప్రాణాలతో బయటికి రాడు. ప్రాణం కంటే మించిందా డబ్బు మీకు? దట్స్ ది ఫ్యాక్ట్. రైట్. మీకు తెలుసా ఈ నాగబంధనం గురించి? అంటే నేను దీని గురించి మాట్లాడను, చాలా క్లియర్. ఒక నాలెడ్జ్ ఇవ్వడం కోసం మాట్లాడాను తప్ప అంతకు మించి డెప్త్గా నేను ఆలోచించాను. ఒకటి అంటే దీనిలో ఎందుకు అడిగానంటే, దీన్ని విప్పే వాళ్ళే లేరా? నాగబంధనాన్ని విప్పే వాళ్ళు లేరా? జనాలు ప్రయత్నించాలి, ప్రభుత్వాలు ప్రయత్నించాలి. అంటే నేను ఇలాంటి వాటి గురించి ఆలోచించానండి. ఆలోచించారా? అస్సలు ఆలోచించాను. ఎందుకని అంటే బీయింగ్ ఏ ఎక్స్ జర్నలిస్ట్ ఐ నో వాట్ ఈజ్ వాట్. ఇప్పుడు సింపుల్ చెప్తానండి, ప్రయత్నమే చేశాము, ఒక చెంబు రాగి కానీలే వచ్చాయి. ఇది ఎలాగా, ఎంత, ఏమిటి, దీని గురించి చెప్పనా? 1000 పాయింట్లు కనుక ఒక వ్యక్తి వర్కౌట్ చేస్తే 1 పాయింట్ వస్తే ఎక్కువ. అవును. మిగిలిన 999 వేస్టేజ్గా పనిచేసిందే. 1 పాయింట్ని వర్కౌట్ చేయాలి అంటే మినిమం 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏదండి మీరు అనేది? గుప్త నిధుల గురించి మాట్లాడానండి. రైట్ రైట్, ఓకే. ఏంటి, 1 పాయింట్ గురించి వర్కౌట్ చేయాలంటే 50 వేల రూపాయలు సుమారు ఖర్చు అవుతుంది. 1000 పాయింట్లు వర్కౌట్ చేస్తే 1 పాయింట్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఇన్ సచ్ ఎ మేనర్ ఒక సాధారణమైన మనిషి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాలి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి, ఎన్ని కోట్లు, జస్ట్ క్యాల్కులేట్. దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ 1 పాయింట్ గెలవలేడు. ఒక అర్ధ కిలోనో 1 కిలోనో బంగారం వచ్చిందే అనుకుందాం, అది ఏమాత్రం పనికి వస్తుంది, ఎందుకు పనికి వస్తుంది? అంతకు మించి తవ్వేటువంటి వాడు కావచ్చు, ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరికి వాళ్ళు అందరూ ఉప్పు అందించుకునే వాళ్ళేగా. ఇలా ఉప్పు అందించినప్పుడు ఆ ఉప్పు అందుకున్నటువంటి వ్యక్తులు అంటే కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎస్పీ కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి సిఐ కావచ్చు, లేదా ఎస్ఐ అయినా కావచ్చు, వచ్చి పట్టుకుపోతాడా లేదా? బ్రహ్మాండంగా. దీన్ని మనుషులనే కాదు, ఆ చెంబును కూడా. ఒకవేళ ఆ చెంబు ఇవ్వడానికి మనిషి కనుక రిజెక్ట్ చేస్తే వీడిని కూడా తీసుకెళ్ళి జైలు వేస్తాడా వీడా? ఏమీ దొరకని కాడికి ఎందుకండి అంత ప్రయాస? కాబట్టి వద్దని నేను ఎవరికైనా చెప్తాను. నేను ఓకే 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 తవ్వడం వేస్ట్, ఇంకా వాటి తవ్వటం వేస్ట్, దాని గురించి ఆలోచించడం వేస్ట్. అదే మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, అనుకోకుండా దొరికింది, జాగ్రత్త చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే పంచిపెట్టండి జనాలకి.